హాయ్ అండి. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అందరికీ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మాకు ఎలాగా అదృష్టం లేదు, రాసి ఉండాలంట. ఆ దేవుడు మాకు రాయలేదు, మమ్మల్ని దుబాయ్లో పడేసారి పట్టుకొచ్చి. ఇక్కడ అన్ని పండుగలు ఒకటేలా ఉంటాయండి. తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, అంతే ప్రతిరోజు. సంక్రాంతి, దీపావళి అలాంటి ఏం లేదు. ఏది ఫీల్ అయినా, ఏది మిస్ అయినా పర్వాలేదు, కానీ సంక్రాంతి మిస్ అయితే మాత్రం చాలా పెయిన్ అనిపిస్తుందండి. గెట్ టుగెదర్లు, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్రెండ్స్, ఆ పిండి వంటలు, అరిసెలు, సున్నుండలు, పోకుండలు, పక్క వాళ్ళు వేరే వేరే వెరైటీలు ఇస్తారు మనకి. ఇక్కడ మనకి ఏమీ ఉండదు, మనమే చేసుకుని మనమే తినాలి. నేనే కొంచెం అందరికి ఇస్తానండి ఇక్కడ, కొంచెం ఎవరికి అంతగా రావు. ఎక్కడికి వచ్చినా మన ఫెస్టివల్స్ మర్చిపోకూడదు కూడా. ప్రతిసారి ఏదో ఒకటి చేసి అందరికి ఇస్తూ ఉంటాను. అట్లానే ఈసారి ఫ్లవర్స్ చేశానండి, దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. మైదాతో కాదు, చాలా గుల్లగా వచ్చినాయి. సూజీ ఉంటుంది కదా, దాంతో చేశాను. చాలా బాగా వచ్చింది. స్వీట్ రెసిపీ అండి. ఎట్లా అంటే కనిపిస్తుంది కదా, చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ ఎట్లా చేయాలి ఇప్పుడు. హాయ్ అండి. దీనికోసం ముందుగా మనకి సూజీ కావాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక గ్లాస్ తీసుకున్నా. అది మిక్సీలో వేసుకుని మెత్తగా పిండిగాలు చేసుకోవాలి. చేసుకుని ఒక బౌల్లో పక్కకు తీసుకుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్కి, అలాగే ఒక స్పూను గీ కూడా వేసాను స్మెల్కి. మనం ఇందులో వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలండి. ఎందువల్లంటే దానివల్ల కొంచెం మనకి గుళ్ళు వస్తుంది పిండికి. చెయ్యి పెట్టొద్దు, వెంటనే కొంచెం చల్లారాక చూసుకుని పెట్టండి. వేడిగా ఉంది కదా ఆయిల్, చేయి కాలుతుంది. దీనిని మనం వాటర్ వేసుకొని చపాతీకి ఎట్లా కలుపుకుంటాం అట్లాగా, కాకపోతే ఇంకా స్మూత్గా కలుపుకోవాలి. ఎందుకంటే సూజీ కదా, బాగా వాటర్ పీల్చేస్తుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే నేను సూజీ తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి పాకం పెట్టుకోవాలి. అది సైడ్ పెట్టుకున్నాను. ఈలోగా మనం చపాతీ పిండిలా చేసుకోవాలండి. చపాతీ పిండి తీసుకుని చపాతీకి ఎట్లా చేస్తామో అట్లా చపాతీ చేసి ఎడ్జెస్ షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ ఏదన్నా మూత కానీ తీసుకుని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ చేయాలి, దీన్ని చూపిస్తున్నాను. ఒక రౌండ్ తీసుకుని దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఆ చివర ఈ చివర పట్టుకుని పైకి లాగితే ఫ్లవర్లా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చూడండి, మధ్యలో పట్టుకున్నాను, ఆ చివర కింద పైకి లాగాను కొంచెం, అది ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ హైలో పెట్టదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మాడిపోతాయి, లోనేమో కుక్ అవ్వదు. సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా కుక్ అవుతుంది, మనకి గొల్లు వస్తుంది బాగా కూడా. ఇట్లా అన్నీ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సైడ్ పెట్టేసుకోవాలి. పాకం పెట్టుకున్నాను కూడా, అది కూడా అయిపోయింది. ఇందులో కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసాను. పాకం బాగా అయిపోయిందండి. ఎట్లా అంటే తీగ పాకం రావాలి, సరిపోతుంది. నేను కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసాను, ఎందుకంటే డ్రై అయిపోకుండా ఉంటుంది చాలాసేపు. కొంచెం గీ కూడా వేసాను స్మెల్కి, అండ్ షైనీ కూడా వస్తుంది. అయిపోయిందండి. అయిపోయినప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మొత్తం వెంటనే వేసుకున్న వెంటనే పక్కగా పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే ఎక్కువ స్వీట్ పట్టే